Hello guys, welcome to Famous TV. Today vlog is about our train journey experience from Puttaparthi to Goa అనమాట. అండ్ మధ్యలో మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాటర్ ఫాల్స్ అండ్ ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ విత్ కిడ్స్ అంతా ఎట్లా ఉంది అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ట్రిప్ కావాల్సిన లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. మొత్తం 2 బ్యాగ్స్లో కావాల్సినవన్నీ సర్దేసుకున్నాం అనమాట. అండ్ వీ ప్లాన్డ్ ట్రిప్ ఫర్ 10 days. 10 daysకి సరిపడా లగేజ్, చిన్నపిల్లలకి మాకు సంబంధించిన వస్తువులన్నీ ప్యాక్ చేసేసుకున్నాం అనమాట అక్కడ. అండ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ట్రిప్, అంటే మొత్తం నేను, పాప, దివ అందరం వెళ్తున్నాము. అండ్ మేమందరము గోవాలో ఫ్యామిలీ ఉన్నారనమాట, మా ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ ఇంటికి కాబట్టి అన్ని రోజులు అనమాట. ఇల్లు వేరు, మనకి ఎక్కడైనా బయట అకామిడేషన్ తీసుకొని మనం ట్రిప్కి వెళ్ళడం వేరు. ఇంట్లో ఎట్లా అంటే మనం ఎప్పుడైతే లైక్ మనకు బాగా ఉంటుందో అప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా వెళ్ళచ్చు, లేకపోతే రిమైనింగ్ టైంలో రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైనా మనం వెకేషన్ మోడ్లో అట్లా వచ్చినప్పుడు అంత టైం, ఫ్రీ టైం ఉండదు. మనం ఎప్పుడెప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకుందామా, ట్రిప్ కంప్లీట్ చేసి వెళ్దామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ అలా కాదు. అండ్ మేము కొంచెం ఆరాంగా కొన్ని రోజులు ఉండాలి అని చెప్పి ఇది ఫ్యామిలీ ట్రిప్ విత్ అవుటింగ్ విత్ ఫ్రెండ్స్ లాగా ఉండిందనమాట. ఫస్ట్ అయితే మేము 10 o'clockకి ఇంట్లో నుంచి, అంటే 9:30కి అట్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 10-10:30కి పుట్టపర్తి టు గుంతకల్లు ట్రైన్ ఉందన్నమాట. ఆ ట్రైన్ 1 o'clockకి అక్కడికి రీచ్ అయితే 1 o'clock అంటే 2 o'clockకి నెక్స్ట్ ట్రైన్ గుంతకల్లు టు ఇది మడగావ్ ట్రైన్ ఉందన్నమాట. అక్కడికి నుంచి మేము మళ్ళీ మొత్తం ఆ జర్నీ అంతా చాలా కొంచెం రిస్కీగా ఉండింది. కొంచెం టైమింగ్స్ మిస్ మ్యాచ్ అవ్వడము అట్లా అంతా. బట్ పిల్లలైతే మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు మమ్మల్ని ఏమంత రిస్క్ పెట్టలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ప్లాన్ చేసినట్లుగానే పుట్టపర్తి నుంచి వచ్చిన ట్రైన్ అయితే వచ్చేసింది. కానీ తర్వాత గుంతకల్లులో చాలా డిలే అయింది ట్రైన్. 6 o'clockకి వరకు కూడా నెక్స్ట్ అంటే గోవాకి వెళ్ళే ట్రైన్ రాలేదనమాట. మేము అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ఫుల్గా నిద్రపోయామన్నమాట. నిద్రపోయి ఆ ట్రైన్ 5 o'clockకి 5:30కి అట్లా వచ్చింది. 6 o'clockకి అది అక్కడ స్టేషన్ నుంచి కదిలిందనమాట. అండ్ డే టైంలో పాపని ఫుల్ నిద్ర వచ్చాలని చెప్పేసి పాపని హ్యాండిల్ చేయడం, పడుకోబెట్టడం అంత కష్టమైపోతుందని చెప్పి ఒక ఉయ్యాలు కూడా పాపకి ట్రైన్లో అంతా వేసినాం అనమాట. నార్మల్ మేము ఇంట్లో 10 o'clockకి బయలుదేరితే, అంటే 10 నుంచి ఈ నెక్స్ట్ డే 2 o'clock 2:30 కల్లా ట్రైన్ అక్కడ గోవాలో పెట్టేస్తుంది. అండ్ మనం ఇంటికి 3 o'clockకి అట్లా 3:30కి అట్లా రీచ్ అవుతామని మా ప్లాన్ ఉండింది. అట్లా మేమే మెంటల్గా ఫిక్స్ అయినాం అట్లనే. అండ్ ఇట్లా ట్రైన్స్ అనేవి కొంచెం డిలే అవ్వడము అట్లంతా కొంచెం రిస్కీ అనిపించింది. కానీ మేము గుంతకల్లు టు ఈ మడగా వచ్చే ట్రైన్లో ఆ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. 4 o'clock అనుకుంటా, 4 o'clockకి అక్కడ వాటర్ ఫాల్స్కి రీచ్ అయినాము. అండ్ ఈ జర్నీ మొత్తంలో ట్రైన్ ఎందుకో చాలా స్లోగా వచ్చింది. ఎందుకంటే మొత్తం హిల్ ఏరియాలోనే ట్రైన్ వస్తూ ఉందన్నమాట. చూడండి, ఇదంతా ఈ ఏరియాలోనే. అండ్ ట్రైన్ కూడా చాలా స్లోగా వస్తుంది. అండ్ వర్షం పడుతుంది లేకపోతే ఎందుకో కానీ. అండ్ ఈ రోడ్ మొత్తము టన్నెల్స్ ఉన్నాయన్నమాట. టన్నెల్ నెంబర్ 12 or 13 టన్నెల్స్ అన్నీ మేము దాటుకొని వచ్చాము. అండ్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను మొత్తం ఇక్కడ మేము వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్, ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ మొత్తము టైంలో ఆన్ ద వేలో దూద్ సాగర్ అనే ప్లేస్ చూస్తాం అనమాట. ఇది మొత్తం హిల్లీ ఏరియా. అండ్ కొండల మధ్యలో పోతుంది, కొండల మధ్యలో ట్రైన్ పోతుంది అనమాట. అండ్ ఇట్లా ఉంది వ్యూ కూడా. అండ్ ఇంకా 1 or 2 kilometers మనకి దూద్ సాగర్ వస్తుంది. ఇప్పుడు టన్నెల్లోకి ఎంటర్ అయినాము. సౌండ్ చూడండి, మొత్తం డార్క్ దూద్ సాగర్ వాటర్ పార్క్.
టన్నెల్ అంటే అట్లా ఫుల్ డార్క్గా ఉంటుంది అనమాట. మొత్తం ఒక గుహలో ట్రైన్ వెళ్తుంది. అట్లాంటి గుహలు ఒక 10-15 వరకు ఉన్నాయి. ఎగ్జాక్ట్ కౌంటింగ్ తెలియదు కానీ ఇట్లా మధ్య మధ్యలో ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనేవి వస్తుంది అనమాట. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అండ్ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. అది మొత్తం లైక్ ఐ ఫీస్టింగ్ ఫెస్ట్ లాగా ఉన్నింది. అది అంటే మొత్తం కొండపై నుంచి ఒక వాటర్ ఫాల్ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లాంటి వాటర్ ఫాల్. అండ్ ఆ ట్రైన్ వ్యూ అయితే ఆసమ్ ఉన్నింది అసలు. అది దూద్ సాగర్ వాటర్ ఫాల్ అని ఎందుకంటారంటే అది ఏదో లైక్ పాలధారలాగా వాటర్ పైనుంచి గారుతాయంట. అండ్ ఇది ద క్లోజెస్ట్ వ్యూ ఫ్రమ్ ట్రైన్ అనమాట. చూడండి ఆడ పైన కొండ మీద నుంచి మొత్తం ఈ సైడ్ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంది. సినిమాటిక్ ఇట్లా వీడియోలో కాకుండా రియల్గా కూడా ఇంకా చాలా చాలా బాగుంది. నేను ఫుల్గా క్యాప్చర్ చేయలేదనమాట. నేను రియల్గా అక్కడ కొద్దిసేపు చూద్దామని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశాను. అంత క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ ఫాల్ చుట్టూనే ఈ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ ఒక ½ రౌండ్ వేసింది అనమాట. ఆ రైల్ అంటే ఆ ట్రాక్ కన్స్ట్రక్షన్ అనేది అట్లా ఉందంట. చూడండి ఇప్పుడు మేము అక్కడ నుంచే కొంచెం దూరం నుంచి వచ్చాము ఆ రూట్లో నుంచి దగ్గరలో. మరి అట్లనే ఆ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ ఒక ½ దాకా ఈ వాటర్ ఫాల్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. దాని కన్స్ట్రక్షన్ అట్లా ఉందంట. అండ్ ఆ హిల్ స్టేషన్లో ఆ హిల్ ఏరియాలో ఈ రైల్వే ట్రాక్ ఎట్లా కట్టారో అది మాత్రం లైక్ వాళ్ళ ఇంజనీర్స్కే తెలియాలి అది. అండ్ ఈ వ్యూ ఇది మొత్తం మేము చేసిన జర్నీ మొత్తము ఇది చూసిన దానికి ఓకే మేము కష్టపడిన దానికి ఏదో ఒకటి చూసినాము, ఈ వాటర్ ఫాల్ అన్నా చూసినాము అట్లీస్ట్ అనిపించింది. అండ్ ఇంకా వాటర్ ఫాల్ అయిపోగానే ఇంకా వీళ్ళు కొంచెం కొంచెం బాగా నిద్రపోయారనమాట నైట్ డే టైంలో మొత్తము. అంటే ఫుల్ 24 hours నిద్రపోవాలంటే పిల్లలు నిద్రపోరు కదా. ఇంకా వాళ్ళని ఏదో ఒకటి ఆడిపించాలి. చాక్లెట్స్, బిస్కెట్స్, జెమ్స్, ఈ స్నాక్స్ ఐటమ్ అన్నీ ఆల్మోస్ట్ సుమారుగా తీసుకెళ్ళాము. అండ్ ఫ్రూట్స్ అంతా ట్రైన్లో నేను ఎప్పుడూ లైక్ బయట నుంచి వస్తే కొంచెం లైక్ చల్లగా అయిపోయి మనం తినడానికి టేస్టీగా ఉండవు అని చెప్పేసి ఫ్రూట్స్ అట్లాంటి తీసుకెళ్ళా. కానీ ఇక్కడ మాది S2 అనమాట, స్లీపర్ 2 అయితే మాకి నెక్స్ట్ డే అంటే ఒక కోచ్ దాటుతూనే ప్యాంట్రీ ఉందన్నమాట. అక్కడనే వంటలు చేస్తున్నారు మొత్తం. ఆ వేడివేడిగా ఎగ్ బోండా అంట, పకోడీలు, ఎవ్రీథింగ్ అక్కడనే చేస్తున్నారు. అండ్ మేము కూడా కొంచెం టేస్ట్ కొన్ని బాగా అనిపించి కొన్ని అన్ని టేస్ట్ చేసామన్నమాట. అండ్ ఫైనల్గా మేము 4:35, 6 అనుకుంటా, 6:30కి ఏమో మడగావ్లో దిగేసినాం అనమాట. మడగావ్ ఇక్కడి వరకు బాగుంది కానీ ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్. అండ్ వీళ్ళు ఈ హేమా వాళ్ళు ఫ్యామిలీ పెట్టి కూడా రీసెంట్గానే ఒక 4 months 6 months అట్లా అయిందనుకుంటా గోవాలో, ఎగ్జాక్ట్ నెంబరింగ్ తెలీదు. అక్కడి నుంచి ఇంటికి రావడానికి మేము నానా కష్టాలు పడ్డాము. ఓన్లీ ఇక్కడ ట్యాక్సీ సర్వీస్ మోస్ట్లీ మొత్తం ట్యాక్సీలు, ఈ బైకర్స్ వీళ్ళ రెంటెడ్ బైకులు కానీ అన్నీ చాలా కమర్షియల్. ఎందుకంటే ఇది ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈ ట్యాక్సీలకే సగం. అక్కడ దిగిన రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి జస్ట్ 4 kilometers ఉందంట. అండ్ వాళ్ళు 300 ఛార్జ్ చేశారు. చూడండి ఆల్మోస్ట్ కిలోమీటర్కి 90 అట్లా ఛార్జ్ చేసినట్ల వాళ్ళు. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ అక్కడ నుంచి మేము బస్సుకి వచ్చామన్నమాట. బస్సుకి ఇక్కడ మడగావ్ నుంచి అక్కడ బస్ స్టాండ్కి, మళ్ళీ బస్ స్టాండ్ నుంచి బస్సు పంజిమ్ అంట, పంజిమ్ పనాజీనో ఏదో అది. అండ్ అక్కడ నుంచి అక్కడ మాస్పా ఇక్కడ కొంచెం ఏవో పేర్లు అన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. అక్కడికి రావడానికి మళ్ళీ క్యాబ్, మళ్ళీ అక్కడి నుంచి అంటే 2 బస్సులు మారి మళ్ళీ అక్కడి నుంచి బస్సుల నుంచి ఇంటికి రావడానికి క్యాబ్ తీసుకున్నాం అనమాట. మన దారిలో మసూపా అక్కడ న్యూ గోవా ఫాస్ట్ ఫుడ్ గోల్డెన్ ఎరా అనే ప్లేస్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి తినేసి ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇట్లా ఇంటికి వచ్చి స్నానాలు చేసి రిలాక్స్ అయిపోయాము. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్